హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ స్పెషల్గా నేను కస్టర్డ్ బనానా కేక్ చేశాను. చాలా స్పాంజీగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండిని జల్లించుకొని తీసుకోవాలి. 1 కప్పు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్ చొప్పున పంచదార, ఆయిల్, పెరుగు, పాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా సాఫ్ట్ గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న పిండిలోకి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక స్పూన్ తో గానీ విస్కర్ తో గానీ పిండిని ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ వెనిలా ఫ్లేవరే కాబట్టి నేను వెనిలా ఎసెన్స్ అయితే వేయలేదు. ఇప్పుడు ఒక ఇనో ప్యాకెట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పాలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక బనానాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కేక్ ట్రే కోసం ఒక స్టీల్ బాక్స్కి ఆయిల్ అప్లై చేసి పిండితో డస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి బ్యాటర్ని ఈ స్టీల్ బాక్స్లో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టుకొని మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి బేక్ అవ్వనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి కట్ చేసుకున్న కాజు, బాదం వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని బేక్ చేసుకోవాలి. మరొక 25 నిమిషాల తర్వాత మూత తీసి ఒక నైఫ్తో చెక్ చేసుకోవాలి. నైఫ్కి పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ చక్కగా బేక్ అయినట్టు. నాకు ఈ కేక్ బేక్ అవ్వడానికి 45 మినిట్స్ అయితే పట్టింది. కేక్ చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ అన్ని లూజ్ చేసి ఒక మూత పెట్టుకొని రివర్స్ చేసి ట్యాప్ చేసుకుంటే కేక్ ఈజీగానే వస్తుంది. చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకున్న కేక్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. న్యూ ఇయర్ అని మా పాప కేక్ కట్ చేయడానికి రెడీగా కూర్చుంది. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.